ब्रह्मण्याधाय कर्माणि संगं त्यक्त्वा करोति यः लिप्यते न स पापेन పద్మపత్రమివాంభసా. ఎవడు ఫలాపేక్ష కాంక్షింపక బ్రహ్మార్పణముగా కర్మలను ఆచరించును అతడు తామరాకున నీటి బిందువులు అంటని రీతిగా పాపమున చిక్కుబడడు. సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. కర్మయోగో విశిష్యతే. కర్మ సన్యాసములు రెండును మోక్ష సోపాన సాధనములు. అందు కర్మ పరిత్యాగమున కన్నా కర్మానుష్ఠానమే శ్రేష్టం. జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాసితమాత్మనః తేషామాదిత్యవద్జ్ఞానం ప్రకాశయతి తత్పరం. ఎవని అజ్ఞానము జ్ఞానము చేత నశించబడును అతనికి జ్ఞానము సూర్యుని వలె ప్రకాశించి పరమార్థతత్వమును చూ. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ స్వపాకే చ పండితాః సమదర్శనః. విద్యా వినయ సంపన్నుడకు బ్రాహ్మణుని ఎందును శునకమును శునక మాంసము వండుకొని తినివాని ఎందును పండితులు సమదృష్టి కలిగి ఉందురు. శక్నోతి హైవయస్సోఢుం ప్రాక్షరీరవిమోక్షనాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్తః స సుఖీ నరః. దేహత్యాదులకు ముందు ఎవడు కామక్రోధాది అరిషడ్వర్గములు జయించునో అట్టివాడే ముక్తుడనబడును. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి. సకల యజ్ఞ తపఫలమును పొందువానిగను సకల ప్రపంచ నియామకునిగను నన్ను గమనించిన మహనీయుడు మోక్షమును పొందు. యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ నహ్యసన్యస్యస్త సంకల్పో యోగీ భవతి కశ్చన. అర్జున, సన్యాసమని దేనినందురో దానిని కర్మయోగమనియు అందురు. అట్టి ఎడ సంకల్పత్యాగముననర్చని వాడు యోగి కాజాలడు. యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ నహ్యసన్యస్యస్త సంకల్పో యోగీ భవతి కశ్చన.
ఆ అర్జున, సన్యాసమని దేనినందురో దానిని కర్మయోగమనియు అందురు. అట్టి ఎడ సంకల్ప త్యాగముననర్చని వాడు యోగి కాజాలడు. యుక్తాహార విహారస్య యుక్తచేష్టసు కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖగా. యుక్తాహార విహారాదులు కర్మాచరణము కలవారికి ఆత్మ సంయమన యోగము లభ్యము. సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చాత్మని ఈచతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనగా. సకల భూతముల యందును సమదృష్టి కలిగిన వాడు అన్ని భూతములను తన యందును తనను అన్ని భూతముల యందును చూచుచుండును. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అర్జున, ఎట్టివానికైనను మనస్సును నిశ్చలముగా నిల్పుట దుస్సాధ్యమే. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనః శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. అర్జున, ఎవరైతే పరిపూర్ణమైన విశ్వాసముతో నన్ను ఆశ్రయించి వినయ విధేయతలతో నన్నే సేవించి భజింతురో వారు సమస్త యోగులలోనూ ఉత్తములు. మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. వేల కొలది జనులలో ఏ ఒక్కడో జ్ఞానసిద్ధి కొరకు ప్రయత్నించును. అట్లు ప్రయత్నించిన వారిలో ఒకానొకడు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకోగలుగుతున్నాడు. భూమిరాపో నలో వాయుః భూమిరాపో నలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతి రష్టధా. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారమను నా మాయాశక్తి 8 విధములైన భేదములతో ఒప్పియున్నదని గ్రహింపు. మత పరతరం నాన్యత్కించిదస్తి ధనంజయ. మత్త పరతరం నాన్యత్కించిదస్తి ధనంజయ. మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. అర్జున, నాకన్నా గొప్పవాడు కానీ గొప్ప వస్తువు కానీ
మరేదియును ఈ ప్రపంచమందు లేదు. సూత్రమున మనులు గుర్చబడినట్లు ఈ జగమంతయు నాయందు నిక్షిప్తమై ఉన్నది. పుణ్యో గంధః పృథివ్యాञ्च తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. ఓ భూమి యందు సుగంధము, అగ్ని యందు తేజము, ఎల్ల భూతముల యందు ఆయువు, తపస్సుల యందు తపస్సు నేనుగా ఎరుగుము. దైవీహేషా గుణమయీ దైవీహేషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. పార్థ, త్రిగుణాత్మకము దైవ సంబంధమగు నా మాయ అతిక్రమింపరానిది. కానీ నన్ను శరణజొచ్చిన వారికి ఈ మాయ సులభ సాధ్యము. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్థో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. ఆర్థులు, జిజ్ఞాసులు, అర్థకాములు, జ్ఞానులు అను 4 విధములకు పుణ్యాత్ములు నన్ను ఆశ్రయించి ఉన్నారు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభః. జ్ఞాన సంపన్నుడైన మానవుడు అనేక జన్మములెత్తిన పిమ్మట విజ్ఞాని అయి నన్ను శరణమునందు ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. అర్జున, ఎవడు అభ్యాస యోగముతో ఏకాగ్ర చిత్తమునందు దివ్య పురుషుడకు మహాపురుషుని స్మరించును అట్టివాడ పరమపురుషుని చెందుచున్నాడు. ఆ మహాపురుషుడే సర్వజ్ఞుడు, పురాణ పురుషుడు, ప్రపంచమునకు శిక్షకుడు, అణువు కంటే అణువు, అనూహ్యమైన రూపము కలవాడు, సూర్యకాంతి తేజోమయుడు, అజ్ఞానాంధకారము కన్నా ఇతరుడు. అవ్యక్తోక్షరయుత్యుక్తస్తమాహుః పరమాగతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఇంద్రియ గోచరము కాని పరబ్రహ్మ పదము శాశ్వతమైనది. శుక్లకృష్ణే గతి హ్యేతే శుక్లకృష్ణే గతి హ్యేతే జగతః శాశ్వతే మతే ఏకయాత్యనావృత్తిం అన్యయా వర్తతే పునః. జగత్తున శుక్లకృష్ణములనవి 2 మార్గములు నిత్యములుగానున్నవి. అందు మొదటి మార్గం వలన జన్మరాహిత్యము, రెండవ దాని వలన పునర్జన్మము కలుగుచున్నది. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతిమిదం విదిత్వా యోగి
స్థానముపైతి చాత్యం యోగి అయినవాడు వేదాధ్యయనం వలన యజ్ఞ తపోదానాదుల వలన కలుగు పుణ్యఫలమును ఆశింపక ఉత్తమ పదమైన బ్రహ్మపదమును పొందుతున్నాడు. మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్త్వేవ ఆత్మానం మత్పరాయణగా. పార్థ, నాయందు మనస్సు లగ్నము చేసి ఎల్లకాలముల యందు భక్తి శ్రద్ధలతో స్థిరచిత్తుడవై పూజించితివేని నన్నే పొందగలవు. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాతి మామికాం కల్పక్షయే పునఃస్థాని కల్పాదౌ విసృజామ్యహం. పార్థ, ప్రళయకాలమున సకలముగు ప్రాణులను నాయందు లీనమగుచున్నవి. మరలా కల్పాధి యందు సకలమగు ప్రాణులను నేనే సృజించుచున్నాను. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఏ మానవుడు సర్వకాల సర్వావస్థల యందును నన్నే ధ్యానించుచుండునో అట్టివాని యోగక్షేమములు నేనే వహించుచున్నాను. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రియతాత్మనః. ఎవడు నాకు భక్తితో పత్రమైనను ఫలమైనను పుష్పమైనను ఉదకమైనను ఫలాపేక్షరహితముగా సమర్పించుచున్నాడో అట్టివానిని నేను ప్రీతితో స్వీకరించుచున్నాను. ఇది ఉపనిషత్తుల సారాంశమైన యోగశాస్త్రమున శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించిన కర్మ సన్యాస, ఆత్మ సంయమన, విజ్ఞాన, అక్షర పరబ్రహ్మ, రాజవిద్యా రాజగుహ్య యోగములు సమాప్తం.